ప్రజలందరికీ నమస్కారం. ధ్యానం నేర్చుకోవాలని అనుకునే వాళ్ళందరికీ నమస్కారాలు. శాకాహారులందరికీ నమస్కారాలు. ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈరోజు భగవద్గీతలోంచి మరొక శ్లోకం తెలుసుకుందాం. భగవద్గీతలో అన్ని గొప్ప శ్లోకాలే. ఏ ఒక్క శ్లోకం పట్టుకున్నా మనకెంతో జ్ఞానం వస్తుంది. ఆది శంకరాచార్య వాళ్ళు చెప్పినట్టు భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత సుకృతపయేన మురారి సమర్చ క్రేతే తస్య యమేన న చర్చ. భగవద్గీత కించిదధీత, కొద్దిగా అధ్యయనం చేసిన, కించిత్ అంటే కొద్దిగా, అధీత అంటే అధ్యయనం చేసిన భగవద్గీత గంగాజల లవ కణికాపీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన. గంగాజలం అంటే ఇక్కడ ఆకాశ గంగా అని చెప్పారు. ధ్యానంలో ఏమవుతుంది, మనం ఆకాశ గంగాజలం తీసుకుంటాం, పానం చేస్తాం. గంగాజల లవ కణికాపీత అంటే కొద్దిగా ధ్యానం చేసినా సరే. సకృతపి ఏన మురారి సమర్చ అంటే మురారి అంటే ఒక ఆత్మజ్ఞానం ఉన్న మనిషి, ఒక ఎన్లైటెడ్ మ్యాన్తో కొద్దిగా సజ్జన సంగతిని చేసిన క్రియతే తస్య యమేన న చర్చ. అలా చేసిన వాళ్ళకి యమలోకంలో, అంటే మనం చనిపోయిన తర్వాత వేరే ఏ లోకంలో వెళ్తాం ఆ లోకంలో చర్చ ఉండదు. నువ్వు ఏం చేసావు నాయనా భూలోకానికి వెళ్ళి అని అడుగుతారు. ఈ మూడు చేస్తే, అంటే కొద్దిగా భగవద్గీత అధ్యయనం చేసిన, కొద్దిగా ధ్యానం చేసిన, కొద్దిగా సజ్జన సంగతిని చేసిన, పై లోకాల్లో చర్చ ఉండదు. నాయనా నువ్వు హాయిగా ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు, నువ్వు ముక్త పురుషుడిగా అంటారు. భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రేతే తస్య యమేన న చర్చ. మూడు విషయాలు ఉటంకించారు శంకరాచార్య వారు. ఒకటేమో స్వాధ్యాయము, రెండోదేమో ధ్యానము, మూడోదేమో సజ్జన సాంగత్యం. భగవద్గీత కించిదధీత అంటే ఎవరు ఏ ఎన్లైటెడ్ మాస్టర్ చెప్పిన పుస్తకమైనా సరే అదంతా భగవద్గీతే. ఒక టోల్కమ్ సరైడార్ రాసిన పుస్తకం, ఒక లోపసాంగ్ రాంపా పుస్తకము, ఒక యోగానంద పరమహంస రాసిన పుస్తకం, అన్నీ భగవద్గీతలే. సో ఇలాంటి స్వాధ్యాయం కొద్దిగా చేసిన, గంగాజల కణికాపీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన, ఆకాశ గంగాన్ని కొద్దిగా పానం చేసిన, ఎన్లైటెడ్ మాస్టర్స్తో ఆత్మజ్ఞానంతో విరాజిస్తున్న వాళ్ళతో కొద్దిగా సంపర్కం చేస్తున్నా, కొద్దిగా సాంగత్యం చేసిన యమలోకాల్లో చర్చ ఉండదు నాయన అని అద్భుతంగా చెప్పారు ఒక ఆదిశంకరాచార్య వారు. భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. చర్చ లేదు అక్కడ. ఇంకా ఈ భూలోకం నుంచి పైలోకానికి వెళ్ళిన తర్వాత చనిపోయినప్పుడు అక్కడ ఒక ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. నాయన ఏం చేసావు నాయన, భూలోకానికి వెళ్ళావు కదా, వచ్చావు కదా, ఎందుకు వెళ్ళావు, ఎందుకు ఏం చేసావు, ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఏం చేసి సాధించి వచ్చావు అని అడిగితే, మన దగ్గర స్వామీజీ 2 పిల్లలను సంపాదించుకున్నాను, 10 మంది పిల్లల్ని పుట్టించాను, 2 ఇళ్ళు కట్టించాను అంటే వాళ్ళు చర్చ చేస్తారనమాట. నువ్వు ఇందుకోసం వెళ్ళావా కిందికి అంటారు. నువ్వు ఇందుకోసం వెళ్ళలేదే, ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళినప్పుడు మాతో ఎన్నో చెప్పావు, ఎన్నో కథలు చెప్పావు, నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి, ఇంత పుణ్యం సంపాదించుకుని ఇంత జ్ఞానం సంపాదించుకుని వస్తానని చెప్పేసి, నీ పుణ్యం ఎక్కడుంది, జ్ఞానం ఎక్కడుంది అని ఈ విధంగా చర్చ ఉంటుంది అక్కడ. సాధారణ జనులందరికీ చర్చ ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడ కొద్దిగా భగవద్గీత చదివినా, కొద్దిగా ధ్యానం చేసినా, కొద్దిగా సజ్జన సంగత్యం నేర్పినా అక్కడ చర్చలు లేవు అని చెప్పారు. భజగోవిందంలోని ఈ యొక్క శ్లోకం ఎంత గొప్పదో చూసారా. భగవద్గీత కించిదధీత గంగాజల లవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ.
మనందరం ఏం సాధించేయాలంటే అక్కడ చర్చ ఉండకూడదు, మనకి ఎవరు ప్రశ్న వేసేవాడు ఉండకూడదు. మనకి నాయనా ఏం చేసి వచ్చావంటే వాళ్ళు తెలిసిపోతుంది మనం ఏం చేసామో ఏం చేయలేదు, కానీ మన చేత చెప్పించుకుంటారు వాళ్ళు. వాళ్ళకి తెలియదంటే మనం ఏం చేసామో ఇక్కడ, అయినా చెప్పించుకుంటారు. అంటే మన మాటల్లో మనమే తెలుసుకోవాలి, మనం ఏం చేశామో ఏం చేయలేదు, ఎందుకు వచ్చామో ఎందుకు, ఏం చేసామో ఎందుకు పోయాము ఇక్కడి నుంచి. భగవద్గీత కించిదీత, కనుక కొద్దిగానే భగవద్గీత చదివారా. ఈరోజు భగవద్గీత నుంచి ఇంకొక శ్లోకం తీసుకుందాం. మొన్న ఒక శ్లోకం తీసుకుందాము. ఏ శ్లోకం తీసుకుందాం మొన్న? తే త్వం భుంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామ కామ లభంతే అనే శ్లోకం తీసుకుందాం మొన్న. ఈరోజు ఇంకొక శ్లోకం తీసుకుందాం. ఈరోజు శ్లోకం ఏంటి అంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నడుచున్న మా ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. ఈరోజు ఈ శ్లోక అర్థం మనం తెలుసుకుందాం. ఆ బ్రహ్మ భువనాల్లోక, భువన లోకాలు ఎన్నో ఉన్నాయి. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, మొత్తం 14 లోకాలు అంటారు. ఊర్ధ్వలోకాలు 7: భూలోకము, భువల్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. భూలోకం అని ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, ఇది భూలోకం. భువల్లోకం, భూమికి అతి దగ్గరగా ఉన్న ఆస్ట్రల్ వరల్డ్స్, భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఆస్ట్రల్ వరల్డ్స్. ఇంకా పైకి వెళ్తే సువర్లోకాలు, ఇదే స్వర్గలోకం. సువర్లోకమే స్వర్గలోకం, అంతకుముందు చెప్పిన స్వర్గలోకం. విశాలం స్వర్గలోకం అన్నారు కదా, అది 3వ లోకం. ఊర్ధ్వలోకాల్లో 3వ లోకం. 4వది జనాలోకం. అక్కడే మన ఊర్ధ్వాత్మలన్నీ ఉంటాయి జనాలోకాల్లో. ఊర్ధ్వాత్మలోంచి మనం ఇక్కడ వస్తాం, ఇక్కడికి మనం ఒక అంశం దిగి వస్తుంది ఇక్కడికి, అది జీవాత్మగా తయారవుతుంది. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము. ఎవరైతే మహాత్ములు అవుతారో వాళ్ళంతా మహాలోకంలో ఉంటారు. తపోధనులు తపోలోకంలో ఉంటారు. పూర్తి సత్యం తెలుసుకున్న వాళ్ళు సత్యలోకానికి చేరుతారు. కాబట్టి ఈ 7 లోకాలు, భువన లోకాలు 14 లోకాల్లో ఈ 7 ఊర్ధ్వ లోకాలు. ఈ 7 ఊర్ధ్వ లోకాలతో పాటు 7 అధోలోకాలు కూడా ఉన్నాయి. అతల, వితల, కుతల, సుతల, రసాతల, పాతాల, ఇలా లోకాలు. ఇవన్నీ కూడా భూమి లోపల ఉండే లోకాలు, భూమి లోపల ఉండే ఆస్ట్రల్ వరల్డ్స్. వీటిని అధోలోకాలు అంటారు. ఊర్ధ్వలోకాలు ఏమంటారు? భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఇందాక శ్లోకంలో ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తనడుచున్న అంటే, ఆ బ్రహ్మలోకం పోయిన భువన లోకాల్లో ఉన్న బ్రహ్మలోకం అంటే తపోలోకం. బ్రహ్మలోకం అన్న తపోలోకం అన్న రెండో ఒకటే. నువ్వు ఆ తపోలోకానికి, ఆ బ్రహ్మలోకానికి వెళ్ళినా నువ్వు తిరిగి భూలోకానికి రావాల్సింది నాయన. ఎందుకంటే ఇక్కడ నువ్వు సత్యం సంపాదించుకోవాలి, పూర్ణ సత్యం. నువ్వు సత్యలోకవాసి కావాలి కదా. అంటే ఊర్ధ్వలోకాలు 6వ లోకమైనా నువ్వు ఆ బ్రహ్మలోకము, ఆ తపోలోకం చేరినా మళ్ళీ తిరిగి రావాలి నాయన. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా సత్యలోకం చేరుకోవాలి కదా. నువ్వు చివరికి సత్యం అవ్వాలి. నువ్వు నీ ప్రయాణం సత్యం కోసం ఉంది. నీ గమ్యము సత్యం, నీ గమ్యం సత్యలోకము. ఇన్ని లోకాల నుంచి గమనం అవుతూ అవుతూ చివరికి సత్యలోకం చేరుకుంటాం. సత్యలోకం చేరుకున్నప్పుడు కథ కంచికి, మనం ఇంటికి. ఏ కథ కంచికి? ఈ జన్మ పునర్జన్మ ఈ కథ కంచికి, మనం ఇంటికి చేరుకుంటాం. మనం యాక్చువల్లీ సత్యలోక వాసులము. మొట్టమొదట మన ఊర్ధ్వాత్మ, మన ఓవర్ సెల్ఫ్ పుట్టించింది ఆ సత్యలోక వాసులు. పుట్టించి జనాలోకంలో పెడతారు. జనాలోకం నుంచి మన భూలోకం కోసం ఒక టెంటికల్ లాగా.
ఆత్మకథ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సత్యలోక వాసులు అంటే వాళ్ళు పూర్ణ ఆత్మలు. వాళ్ళు అంశాత్మను తయారు చేస్తారు. ఇక్కడ మనిషి చిన్న పిల్లవాడిని ఎలా పట్టించాడో అలాగా పూర్ణాత్మలు అంశాత్మలను పట్టించి వాళ్ళని జనాలోకంలో పెడతారన్నమాట. వాళ్ళు జనాలోకంలో ఉంటారు. జనాలోకం నుంచి మళ్ళీ భూలోకానికి వస్తూ పోతూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే నేనే శరీరం అనుకుని చస్తుంటారో వాళ్ళందరూ జనాలోకానికి వెళ్తారు. మళ్ళీ భువర్లోకంలో కొద్దిగా పాపం అనుభవించి, శుభర్లోకంలో కొద్దిగా పుణ్యం అనుభవించి తిరిగి జనాలోకం చేరుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడంతా జనులంతా ఉంటారు కనుక జనాలోకం అన్నారు. సాధారణ జనులు. కానీ భూలోకానికి వచ్చి ఒక మహత్వాన్ని సంపాదించుకుంటే సాధారణ జనులు కాకుండా ఒక మహత్వ తత్వాన్ని సంతరించుకుంటే వాళ్ళు మహాలోకానికి వెళ్తారు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మహాలోకానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినా, మహాలోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిన భూలోకానికి. ఎందుకు? ఇంకా పైన లోకాలు ఉన్నాయి. అక్కడ దాకా చేరుకోవడానికి మళ్ళీ భూలోకానికి రావాలి. ధ్యానం చేస్తారు బాగా. భూలోకంలో ధ్యానం చేసి మళ్ళీ చనిపోతారు అనుకోండి, అప్పుడు తపోలోకానికి వెళ్తారు. ఇంకా తపస్సు చేశారు కదా ఇక్కడ. నిస్వార్థంగా బతికితే మహాలోకానికి వెళ్తారు. స్వార్థపూరితంగా బతికితే మళ్ళీ జనాలోకానికి చేరుకుంటారు. ధ్యానం చేస్తే, తపస్సు చేస్తే తపోలోకానికి చేరుకుంటారు. కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, ఆ బ్రహ్మభవనాలోక పునరావర్తి, నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా, తపోలోకానికి వెళ్ళినా, 6వ లోకానికి వెళ్ళినా నువ్వు తిరిగి మళ్ళీ భూమి మీదకి రావచ్చు. ఎందుకంటే నువ్వు 7వ లోకానికి చేరాలి. అది సత్యలోకము. ఇక్కడ భూలోకంలో సత్యం సంపాదించుకోవాలి. పాపము పుణ్యము కాదు, సత్యం సంపాదించుకోవాలి. ఏమిటి సత్యము? అందరిలో కలిసిపోవాలి. ఆత్మవత్. సత్యలోక వాసులు అయినప్పుడు, ఇక్కడ ధ్యానం అందరికీ బోధించినప్పుడు, అందరికీ అహింస బోధించినప్పుడు, అలాగా కొన్ని జన్మలు అయిపోయినప్పుడు, ఒక బోధకుడుగా, ఒక అరిహంతగా, ఒక బోధిసత్వుడుగా, ఒక బుద్ధుడిగా కొన్ని జన్మలు ఎత్తినప్పుడు, ఇక్కడ చేయవలసిన పనులంతా చేసినప్పుడు, విస్తారంగా అందరికీ బోధించినప్పుడు, అప్పుడు మనం క్రమేపీ సత్యలోకానికి వెళ్తాము. నువ్వు బ్రహ్మలోకంలో ఉన్నా కూడాను తిరిగి భూలోకానికి రావాల్సిందే. కానీ సత్యలోకానికి చేరుకుంటే తిరిగి భూలోకానికి రావక్కర్లేదు. నువ్వు అక్కడే పూర్ణాత్మగా ఉంటావు. నీ పిల్లల్ని నీ వంశాత్మను ప్రొడ్యూస్ చేసుకుని నువ్వు మళ్ళీ వాళ్ళని జనాలోకంలో పెడతావు. మళ్ళీ వాళ్ళ జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుని మెల్లిమెల్లిగా ఆ జనాలోకాల్లో పైలోకాలకు వెళ్తూ, మరి మహత్వం సంపాదించుకుంటే మరి మహాలోకాలకు వెళ్తూ, ధ్యానం చేస్తే తపోలోకాలకు వెళ్తూ, చివరికి వాళ్ళలో బుద్ధుడుగా తయారైతే సత్యలోకం చేరుకుంటారు. అరిహంత్ అయితే మహాలోకానికి చేరుకుంటాడు. బోధిసత్వుడైతే తపోలోకం చేరుకుంటాడు. బుద్ధుడైతే సత్యలోకం చేరుకుంటాడు. అరిహంత్ కాకపోతే, అంటే దానిలోని శత్రువుని చంపకపోతే ఇంకా జనాలోకంలోనే ఉంటాడు. ఇవన్నీ బాగా తెలుసుకోవాలి మనం. నేను చెప్పంగానే ఎవరికి అర్థం కావు, వెంటనే మెల్లిమెల్లిగా అర్థం చేసుకోవాలి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఇక్కడ మనం ఒక కృష్ణుడిలాగా, శివుడిలాగా, బుద్ధుడిలా తయారనుకోండి, ఇంకా మళ్ళీ మనం తిరిగి రావక్కర్లేదు. ఏం చెప్పాడు ఆ శ్లోకంలో? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోడుచున్న మాముపేత్యతు కౌంతేయ పునర్జమ నా విద్యతే. మాముపేత్య అంటే నేను ఉన్న స్థితికి నువ్వు చేరుకుంటే అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో. కృష్ణుడు ఒకనొక స్థితిలో ఉన్నాడు కదా, అర్జునుడు వేరొక స్థితిలో ఉన్నాడు కదా. ఓ అర్జున, నువ్వు నేను ఉండే స్థితికి, ఆత్మస్థితికి నువ్వు చేరుకున్నావంటే నీకు మళ్ళీ పునర్జన్మ లేదు. అదే అప్పటిదాకా నువ్వు పుట్టాల్సిందే, పుడుతూనే ఉంటావు. భూలోకానికి రాకపోకలు చేస్తూనే ఉంటావు. గతాగతం కామకామాల హంతి అనుకున్నాం కదా. రావడం పోవడం ఈ కోరిక వల్ల, కోరిక తీరడం వల్ల.
ఈ రాకపోకలన్నీ సమాప్తమవుతాయి. పునర్జన్మ నా విద్యతే. నువ్వు సత్యలోకం చేరుకుంటే నీకు మళ్ళీ పునర్జన్మ అక్కర్లేదు. నువ్వు కావాలంటే వస్తావు, లేకపోతే కావాలంటే వచ్చినప్పుడు అవతారం అవుతుంది. తప్పనిసరిగా వచ్చే జన్మ లీలా వినోదంగా వచ్చే జన్మ అవతారం. కృష్ణుడు అవతార పురుషుడు. అంటే పూర్ణాత్మగా ఉంటూ ఇక్కడ రావాల్సిన, నేర్చుకోవాల్సిన, నేర్పించవలసిన అవసరాలన్నీ అయిపోయినాయి. అయినా కూడా నువ్వు వచ్చాడంటే అది అవతారం. అది అలాంటి వాళ్ళని అవతారం అంటారు. వాళ్ళది జన్మ అన్నారు. అందుకే మనం అన్ని ఈ అవతారాలను పేర్లని చెప్పుకున్నాం. రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం అని చెప్పేసి. వాళ్ళు నేర్చుకోవాల్సినవన్నీ అయిపోయాయి, నేర్పించవలసినవి అయిపోయాయి. అయినా చుట్టపు చూపుగా రావచ్చు. చుట్టపు చూపుగా వచ్చినప్పుడు అవతారము, అవతరణ. ఆ స్థితికి చేరుకునేంత వరకు పునర్జన్మ తప్పదు. మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. ఎందుకంటే ఆ స్థాయికి ఇంకా ఎదగవలసిందే. ఆ స్థాయికి నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోవాల్సిందే, చేయవలసినవన్నీ చేయవలసిందే. మరొకసారి తెలుసుకుందాం. భువన లోకాలు అంటే సృష్టిలో ఉండే లోకాలు 14 లోకాలు అంటారు. అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. అధోలోకాలు అంటే ఏంటి? భూమి లోపల ఉండే సూక్ష్మలోకాలు. అతల, వితల, కుతల, సుతల, రసాతల, తలాతల, పాతాళ లోకాలు. వీటన్నిటిని అధోలోకాలు అంటారు. ఊర్ధ్వలోకాలు భూలోకము, భువల్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. నువ్వు భూలోకంలో పాపాలు చేసినప్పుడు ఎక్కువ కాలం భువర్లోకంలో ఉంటావు. పుణ్యాలు చేసినప్పుడు ఎక్కువ కాలం స్వర్గలోకంలో ఉంటావు. క్షీణే పుణ్యం మనిషిలోకం విషయంతో మళ్ళీ తిరిగి వచ్చేస్తావు ఇక్కడికి. జ్ఞానం సంపాదించుకుంటే, నిస్వార్థం సంపాదించుకుంటే అంటే అప్పుడు నువ్వు మహాలోకానికి వెళ్తావు. నువ్వు తపస్సు చేస్తే తపోలోకానికి వెళ్తావు. పూర్ణ సత్యం సంపాదించుకుంటే నువ్వు సత్యలోకం చేరుకుంటావు. 7 లోకాలు 7 చక్రాలకు సంబంధించినవి. భూలోకం అంటే మూలాధార చక్రము, భువల్లోకం అంటే స్వాధిష్టాన చక్రము, సువర్లోకం అంటే మణిపూరక చక్రము, అనాహత చక్రం అంటే జనాలోకము, విశుద్ధ చక్రం అయితే మహాలోకము, ఆజ్ఞా చక్రం అయితే తపోలోకము, సహస్రారం అయితే సత్యలోకం. మనం సహస్రాల స్థితికి చేరుకుంటే సత్యలోక వాసులము, ఆజ్ఞా చక్రానికి చేరుకుంటే తపోలోక వాసులము, విశుద్ధ చక్రానికి చేరుకుంటే మనం మహాలోక వాసులము. అనాహతంలోనే ఉంటే జనలోక వాసులము, మణిపూరకంలో ఉంటే స్వర్గలోక వాసులము, స్వాధిష్టానంలో ఉంటే భూలోక వాసులము, మూలాధారంలోనే ఉంటే భూలోక వాసులం. భూలోకంలో వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ చదవాలి మనం. మూలాధార చక్రంలో, స్వాధిష్టాన చక్రంలో, మణిపూరక చక్రంలో, అనాహత, విశుద్ధ చక్రం, మళ్ళీ అవన్నీ క్లాసులన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఒక్కొక్క జన్మలో నేర్చుకుంటూ కొద్దిగా పైకి వెళ్తూ ఉంటాం. మరింత ఊర్ధ్వలోకాలకి చేరుకుంటూ ఉంటాం. ఎన్నో జన్మల తర్వాత బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత ఒకనొక జ్ఞాని మాం ప్రపద్యతే, నన్ను తెలుసుకుంటాడు, తనంతా పూర్తిగా తెలుసుకుంటాడు. అంటే ఒక కృష్ణుడిగా తయారవుతాడు, ఒక బుద్ధుడిలా తయారవుతాడు, తనను పూర్తిగా తెలుసుకున్నవాడు. బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మలు ఎత్తాలి. ఎప్పుడైతే మనం సత్యలోక వాసనం అవుతామో, మనల్ని మనం పూర్తిగా తెలుసుకొని, మనం కూడా సర్వాత్మలో భాగమైన తెలుసుకుని, మనం కూడా దేవుడిలో భాగమైన తెలుసుకుంటాము. అప్పుడేమవుతుంది? ఆ సత్యలోకి నుంచి మనకి తిరిగి భూలోకం రావాల్సిన అవసరం లేదు. ఆ సత్యలోక వాసులు
సృష్టి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఏం చేస్తుంటారండి సత్యలోకవాసులు? అనేక ఖగోళాలలో, పాలపుంతల్లో అనేక సృష్టి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. వాళ్ళు సృష్టికర్తలు, సహసృష్టికర్తలు. సత్యలోకవాసులందరూ సహ సృష్టికర్తలు. ఈ సృష్టి అంతా ఎలా జరిగింది? అక్కడ సహసృష్టికర్తల వల్ల జరిగింది. ఎన్నో లోకాల్లో ఎన్నో గోళాలు, ప్రతి గోళంలో ఎంతో సృష్టి. వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, ఇలాగ ఎంతో సృష్టి. ఈ సృష్టి అంతా జరుగుతుంటుంది సత్యలోకవాసుల ద్వారా. ఈ శరీరం ఎవరు తయారు చేశారు? ఈ హార్ట్ ఎవరు పెట్టారు? దాన్ని ఎవరు తయారు చేశాడు? ఏ ఇంజనీర్ తయారు చేశాడు? ఆ లంగ్స్ ఏ ఇంజనీర్ తయారు చేశాడు? ఆ సృష్టికర్తలు తయారు చేస్తారు ఇవన్నీ. ఈ శరీరాన్ని తయారు చేస్తారు. ఎప్పటికప్పుడు రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. ప్రకృతిలో అంతా మార్పులు తీసుకొస్తుంటారు. ప్రకృతిని మరింత తేజవంతం చేస్తుంటారు సృష్టికర్తలు, సత్యలోకవాసులు. మన గమ్యం ఏమిటి? ఇక్కడ భూలోకంలో వచ్చినప్పుడు స్కూల్ ఇది ఒక స్కూల్. ఇక్కడ లోయర్ కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నట్టు. ఒకటి మనం పాస్ 10th క్లాస్ పాస్ అయిపోతే మన స్కూల్కి రాబోయించారు. ఇంకా స్కూల్లోకి వెళ్ళాం, మరి వేరే కాలేజీకి వెళ్తాం. భూమండలం ఒక స్కూల్. అన్ని ఆత్మలకు భూలోకాలు స్కూల్. భూలోకం అంటే మన సౌర కుటుంబంలో ఉన్న భూలోకం కాదు. ఏ ప్లానెట్కి వెళ్ళినా అది భూలోకమే, ఫిజికల్ యూనివర్స్. మన సౌర కుటుంబంలో మన భూమి ఒకానొక భూలోకము. ఇలాంటి కోట్ల భూలోకాలు ఉన్నాయి. ప్రతి భూలోకానికి సంబంధించిన ఆ భువర్లోకాలు కోట్లు, ఆ సువర్లోకాలు కోట్లు. సృష్టి ఎంత బ్రహ్మాండంగా ఉందో చెప్పనల్లవి కాదు కదా. కోట్ల భూలోకాల్లో మన భూలోకం ఒకానొక భూలోకము. ఒకానొక భూలోకం యొక్క భూలోక వాసనం ఇప్పుడు మనము. ఎక్కడి నుంచి వచ్చాము మనం? మొట్టమొదటి జన్మ ఏ లోకం నుంచి తీసుకున్నాము? జనాలోకం నుంచి మనం తీసుకున్నాం అన్నమాట. జనాలోకంలో మన పూర్ణాత్మ అంశాత్మను పుట్టించి జనాలోకంలో పెట్టింది. జనాలోకం నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఎన్నోసార్లు రాకపోకలు చేస్తుంటాం. గతాగతం కామాలంతే. రావడం, మళ్ళీ పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం. పాపాలు చేసుకుంటే భువర్లోకంలో జీవితాలు గడుపుతూ, పుణ్యాలు చేసుకుంటే సువర్లోకాల్లో, స్వర్గలోకాల్లో జీవితాలు ఎక్కువ గడుపుతూ, పుణ్యం మర్త్యలోకం విషయంతో మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంటాం. భూలోకం అంటే మర్త్యలోకము, చావు ఉండే లోకము. ఇక్కడ పుడుతుంటాము, ఇక్కడ చేస్తుంటాం, ఇక్కడ పుడుతుంటాము, చేస్తుంటాం. ఇక్కడ ఏ కర్మ చేసుకున్నావో చనిపోయిన తర్వాత ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తావు. పాపం చేసుకుంటే పాప ఫలం భువర్లోకంలో అనుభవిస్తావు. పుణ్యం చేసుకుంటే పుణ్యఫలం సువర్లోకంలో అనుభవిస్తావు. నిస్వార్థంగా బతికితే, విశుద్ధంగా బతికితే, ప్యూర్ సోల్గా బతికితే మహాలోకానికి వెళ్తావు. అంటే జనాలోకంలో ఉన్న నీ యొక్క ఓవర్ సెల్ఫ్ మహాలోకానికి చేరుకుంటుంది. కానీ మహాలోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సింది ఇక్కడ నువ్వు. ఎందుకంటే ధ్యానం చేయలేదు, విశుద్ధ చక్రంలోనే ఉన్నావు. ఆజ్ఞా చక్రంలో చేరలేదు, ఇంకా మూడో కన్నులోకి చేరలేదు. మళ్ళీ వచ్చి ఇక్కడ ధ్యానం చేసి మూడో కన్ను సంపాదించుకుని మనం శరీరం వదిలి పెడితే తపోలోకం చేరుకుంటాం. దాని పేరు బ్రహ్మలోకము. నువ్వు మూడో కన్ను సంపాదించుకొని అరిహంతు అయ్యి నీ లోపల ఉన్న శత్రువులను చంపుకున్నా నువ్వు తపోలోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి రావాల్సిందే నాయన అంటాడు కృష్ణుడు అర్జునుడితో. ఆ బ్రహ్మ భువనాల్లోక ఆ భువనలోకాల్లో, అన్ని లోకాల్లో ఉన్న బ్రహ్మలోకంలో వెళ్ళినా పునరావర్తన వచ్చినా మళ్ళీ తిరిగి రావాల్సిందే. మాము ఉపయుక్తు కౌంతేయ, నేనున్న స్థితికి చేరుకుంటే ఓ కుంతి పుత్రుడా పునర్జన్మ నా విజయతే, మళ్ళీ తిరిగి రావక్కర్లేదు నువ్వు. దాన్ని అందరూ మోక్షము, ముక్తి, నిర్వాణము అంటారు, సాల్వేషన్ అంటారు.
లిబరేషన్ అంటారు, ఎన్లైటన్మెంట్ అంటారు, ఫుల్ ఎన్లైటన్మెంట్. ఎప్పటికప్పుడు ఎన్లైటన్మెంట్. 3వ క్లాస్ వాడు 4వ క్లాస్కి వెళ్తే అదొక ఎన్లైటన్మెంటు, 4వ క్లాస్ వాడు 5వ క్లాస్కి వెళ్తే అది వేరే ఎన్లైటన్మెంటు, 5 నుంచి 6కి వెళ్తే అదొక ఎన్లైటన్మెంటు, 6లో ఉండి మరి ఫెయిల్ అయ్యి 6లోనే ఉంటే ల్యాక్ ఆఫ్ ఎన్లైటన్మెంటు, 6 నుంచి 7కి వెళ్తే ఎన్లైటన్మెంటే. ఎన్లైటన్మెంట్ అనేది వేరే ఎక్కడో ఉన్నది కాదు. మనం ఉన్న స్థితి నుంచి కొంచెం ఉన్నత స్థితికి వెళ్తే అది ఎన్లైటన్మెంటే. ఉన్నత స్థితి నుంచి కొద్దిగా ఉన్నత స్థితికి పోతే ఎన్లైటన్మెంట్. ఉన్న స్థితిలోనే పుట్టి మళ్ళీ అదే ఉన్న స్థితిలో నుంచి చచ్చిపోయాం అనుకోండి, మనం ఉన్నతంగా ఎదగలేదు అంటే నువ్వు ఎన్లైటన్మెంట్ లేవన్నాడు. ఎప్పటికప్పుడు ప్రతి జన్మలో ఉన్నతంగా ఎదగాలి, అదే ఎన్లైటన్మెంట్ ఆ జన్మకి. చివరాఖరికి ఏమవుతుందంటే నువ్వు సత్యలోక వాసం అయిపోతావు. నువ్వు ఇంకా మళ్ళీ తిరిగి భూలోకం రావక్కర్లేదు, ఇక్కడ స్కూల్కి రావక్కర్లేదు, స్కూల్ నుంచి పాస్ అయిపోయావు. మనమంతా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాము, ఇప్పుడు స్కూల్లో ఉన్నామా? మనం లేము కదా. ఎప్పుడైనా వెళ్తాం, ఆ పాత స్కూల్కి వెళ్తాం. నేను పుట్టింది నిజామాబాద్ జిల్లా బోధన, అప్పుడప్పుడు వెళ్ళి ఆ బోధన హై స్కూల్ని చూసి వస్తుంటాను, ఆ ప్రైమరీ స్కూల్ వెళ్ళి చూసి వస్తుంటాను, సంవత్సరానికి ఒకసారన్నా వెళ్ళి. నేను పుట్టిన ఊరు బోధన, అక్కడ హై స్కూల్ ఉంది, గవర్నమెంట్ హై స్కూల్, అక్కడ చదివి వచ్చాం. ఇప్పుడు వేరే పనుల్లో ఉన్నాం. ఇక్కడ స్కూల్లో నేర్చుకునే పనుల్లో లేవు మనం. అది ఎప్పుడో అయిపోయింది, మనకి ఎన్నో సంవత్సరాల నుండి అయిపోయింది అది. అలాగే సత్యలోక వాసులు మళ్ళీ భూమండలం అనే స్కూల్కి రావక్కర్లేదు, అది గతం అయిపోయింది. గతం గత. ఇప్పుడు మనం సత్యలోక వాసులం అయిపోయాం. ఇప్పుడు మనం ఎన్నో స్కూల్లో నేర్చుకునే పాఠాలు ఏమీ లేవు, అవన్నీ పాఠాలు నేర్చుకున్నాము, పాస్ అయిపోయాం. సత్యలోక వాసులు మళ్ళీ తిరిగి భూమండలంలోకి రావక్కర్లేదు, రారు, చుట్టపు చూపుగా వస్తుంటారు. నేను ఎప్పుడైనా మళ్ళీ బోధన వెళ్ళి అవన్నీ ఒకసారి చూసి వస్తుంటాను. మా పాత ఇల్లు, రామాలయము, మసీదు, మా ఇంటి పక్కన ఉండే మసీదు, చిన్నప్పుడు పోయిన ప్రైమరీ స్కూళ్ళు, మరి హై స్కూల్, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. మా ఊళ్ళో ఉండే రైల్వే స్టేషను, పాడుపడిపోయిన సినిమా హాలు, అవన్నీ ఉన్నాయి అక్కడ. చూసి వస్తుంటాను చుట్టపు చూపుగా. అంటే అక్కడ నేను అవతరిస్తానని అర్థం. అక్కడ నాకేం పని లేదు, కానీ చూసి వస్తుంటాను. అలాగే సత్యలోక వాసులు ఇంకా భూలోకంలో పని లేదు, కానీ ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. దాన్ని అవతారం అంటాము, చుట్టపు చూపు, సరదాగా, లీలా మానుషపుత్రులు. కర్మవత్తు రారు, లీలవత్తు వస్తుంటారు. మిగతా వాళ్ళంతా కర్మవత్తు రావాల్సిందే. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ వెళ్ళాల్సిందే, ఒక్కొక్క క్లాసు మెట్టు ఎక్కువాల్సిందే. నువ్వు ఫెయిల్ అయితే మళ్ళీ ఆ సంవత్సరం ఆ క్లాసు రిపీట్ చేయవలసిందే. పాస్ అయితే కొత్త రూమ్కి వెళ్తావు, కొత్త క్లాస్కి వెళ్తావు. ఫెయిల్ అయితే మళ్ళీ అదే క్లాస్కి వెళ్తావు. భూమండలం ఒక గొప్ప స్కూల్. భూలోకంలో ఉండి నువ్వు నిస్వార్థంగా బతికి మహాలోకంలో చేరుకుని ధ్యానం చేసి తపోలోకం చేరుకుని, అంటే మూడోకం సంపాదించుకుని, తర్వాత ఆ ధ్యానంతో సేవ అందరికీ చేస్తే, లోక కళ్యాణ కార్యక్రమాలన్నీ చేస్తే, అప్పుడు నువ్వు సత్యలోకవాసి అవుతావు. పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యలోకవాసులే ఇప్పుడే. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా ఉన్నారు, విశుద్ధమైపోయారు, ధ్యానం చేస్తుంటారు. ఆజ్ఞాచక్రం, మూడవ కన్ను, తర్వాత అందరికీ ధ్యానం బోధిస్తున్నారు, శాకాహారం బోధిస్తున్నారు, అహింస బోధిస్తున్నారు. లోక కళ్యాణ కార్యక్రమంలో నడుం బిగించి ఉన్నారు. ఎక్కడైతే ఇక్కడే నువ్వు లోక కళ్యాణ కార్యక్రమం నడుం బిగించావో, ఒక బుద్ధుడిలాగా, ఒక కృష్ణుడిలాగా, నువ్వు సత్యలోకవాసివే. పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యలోకవాసులు. ఎంతమంది సత్యలోకవాసులు అయ్యారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో, లెక్కే లేదు. ఇంత గొప్పగా ఈ భూమండల చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది సత్యలోకవాసులు అయ్యారు. ఎన్నో జన్మలు ఎత్తి 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 ఎన్నో జన్మలు ఎన్నో సుకర్మలు చేస్తూ 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 నిస్వార్థ పరులుగా తయారై విశుద్ధ చక్రంలో ప్రవేశించి, ధ్యాన పరులుగా, తపోధనులుగా తయారై ఆజ్ఞా చక్రంలో ప్రవేశించి లోక కళ్యాణ సేవా కార్యక్రమాల్లో మునిగిపోయినప్పుడు సహస్రాలు చేరుకున్నారు.
ఎలాంటి లోక కళ్యాణ కార్యక్రమాలు? ధ్యానం నేర్పించే లోక కళ్యాణ కార్యక్రమాలు, అంతేకాని బట్టలు ఇచ్చి అన్నం ఇచ్చే లోక కళ్యాణ కార్యక్రమాలు కాదు. అవన్నీ విశుద్ధ చక్రానికి సంబంధించినవి. ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధించే లోక కళ్యాణ కార్యక్రమాలు. నువ్వు బట్టలు ఇవ్వవచ్చు, భోజనం పెట్టచ్చు అందరికీ. ఈ మెటీరియల్ పదార్థాలు, భౌతిక పదార్థాలు, భౌతిక జీవనంలో సుఖమయం చేయడం కోసం ఇచ్చే దానాలు, ఇచ్చే నిస్వార్థత అంతా కూడాను విశుద్ధ చక్రానికి సంబంధించింది. కానీ ఆత్మపరంగా ఇచ్చే జ్ఞానాలు, దానాలు అదంతా శాస్త్రానికి చెందినవి. కంటికి కనపడేది ఇస్తే ఇంకా విశుద్ధ చక్రంలో ఉన్నావు, కంటికి కనపడేది ఇస్తే నువ్వు సహస్రాన్ని చేరుకున్నావు. ఇవన్నీ కంటికి కనపడే వస్తువులు. ఒక గోదానము, భూదానము, ధనదానము, జలదానం ఏది ఇచ్చినా కంటికి కనపడేది ఇస్తే విశుద్ధ చక్రానికి సంబంధించిన వాడివి. కంటికి కనపడేది ఇచ్చావనుకోండి, అది సహస్రానికి, అది సత్యలోక వాసులు. ఈ భూలోకంలో ఉండే భూలోకవాసులకు కంటికి కనపడని వారిని హెచ్చరించి చెప్తే వాళ్ళని అందులో ఉపయుక్తులని చేస్తే నువ్వు సత్యలోకవాసివి. నాయన చనిపోయిన తర్వాత ఇంకెన్నో లోకాలు ఉన్నాయి, నువ్వు ఏడవమాక, నీ తండ్రి కానీ తల్లి కానీ అక్కడ కలుసుకుంటావు. కానీ అక్కడ కలిసినప్పుడు వాళ్ళు నీ తండ్రి తల్లి అని అనుకోరు, వాళ్ళు నీ ఫ్రెండ్స్ అవుతారు. ఈ నాటకం అయిపోయింది ఇక్కడ. నాటకం నీ తండ్రి ఇక్కడే, నీ తండ్రి తనం అనే నాటకం ఇక్కడ అయిపోయింది. పైలోకంలో నీ తండ్రి ఎక్స్ తండ్రి కనబడతాడు, అంటే ఆ ఫ్రెండ్స్. ఒక సినిమాలో నాటకం వేసాము, భర్త భార్యగా వేసాము. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ యాక్టర్స్ ఇద్దరు భర్త భార్యగా ఉంటారా? ఉండరు కదా. నాటకం అంతే. భూలోకంలో అన్ని నాటకాలు, పైలోకంలో నాటకాలు లేవు, అన్ని వాస్తవాలు ఉంటాయి. అందరూ ఒకరికొకరు మిత్రత్వంలో ఉంటారంతే, అక్కడ బంధుత్వం లేదు. ఈ బంధుత్వాలు అన్ని భూలోకంతోనే హరి అంటాయి. ఒకసారి ఏమైందంటే అర్జునుడికి తను చనిపోయిన కొడుకు అభిమన్యుని చూడాలని అనిపించిందట. వేదవ్యాసుని వేడుకున్నాడు, స్వామీజీ ఎక్కడున్నాడో నా కొడుకు, ఏ లోకంలో ఉన్నాడో, ఏ స్వర్గలోకంలో ఉన్నాడో, నేను నా కొడుకుని చూడాలి అనిపించింది, నాకు సహాయం చేస్తారా స్వామీజీ అని అడిగాడు వేదవ్యాసుడు. చేస్తాను ఆయన అన్నాడు వేదవ్యాసుడు. ఆయనకి ఏదో ఇంత శక్తి ఇచ్చాడు అర్జునుడికి. ఈ శక్తిని ఉపయోగించి నువ్వు స్వర్గలోకం వెళ్ళి నీ కొడుకునితో కలిసి మాట్లాడుకుని రా, నీ కోరిక తీర్చుకో అని చెప్పాడు. వాడు ఆ శక్తి తీసుకుని అర్జునుడు స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ ఎంక్వైరీ చేస్తాడు, నా కొడుకు అభిమన్యుడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి. ఎంక్వైరీ చేయగా ఒక చోట ఉన్నాడు. చాలా బిజీగా ఉన్నాడు మనిషి, ఎన్నో పనులు చేస్తున్నాడు. అక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ ఎవరు వృధాగా కూర్చోరు అక్కడ. అప్పుడు ఈ అర్జునుడు భీముడి తన అభిమన్యుడి ఆఫీస్కి వెళ్ళాడు, అక్కడ భవనానికి. అక్కడ ద్వారపాలకులు అడ్డుపెట్టారు. ఎవరు నాయనా నువ్వు అంటే, నేను భూలోకం నుంచి వచ్చాను, ఈ అభిమన్యుడే కదా మీ బాస్ ఇక్కడ. అవును మా బాస్ ఇక్కడ అభిమన్యుడే అని చెప్పారు. ఆయన తండ్రినే నేను అర్జునుడిని, నేను వచ్చాయని చెప్పు అని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు, ద్వారపాలకులు నువ్వు ఉండు ఆయన ఇక్కడ, మేము ఆయనకు అనుకుని వస్తాము అని చెప్పేసి ఆ ద్వారపాలకులు వెళ్ళారు. అభిమన్యుడికి వెళ్ళి, ఎవరో ఒక ఆయన వచ్చాడు, మీ తండ్రి అంట అర్జునుడు అంట, మిమ్మల్ని కలవాలనుకుంటాంట, లోపల రానివద్దా అని అడిగాడు. అభిమన్యుడు ఏం చెప్పాడు, తండ్రి గింటి ఎవరు లేరా బాబు, నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ వెళ్ళిపోమని చెప్పు, నో ఇంటర్వ్యూ అన్నాడు. తండ్రి లేదు, కొడుకు లేదు అక్కడ. అర్జునుడు వెళ్ళి బిక్కమొగ్గం వేసుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు భూలోకానికి. అంటే ఇక్కడ నాటకం అయిపోయింది, తండ్రి కొడుకు నాటకం. అర్జునుడు ఇంకా నాటకంలోనే ఉన్నాడు, అభిమన్యుడు నాటకం నుంచి బయటకు వచ్చేసాడు. చనిపోయినప్పుడు మనమంతా నాటకాల నుంచి బయటకు వచ్చేస్తాం. భూవల్లోకంలో ఉన్నంత వరకు నాటకాల నుంచి బయటకు వచ్చినా, నాటకాల నుంచి బయటకు వచ్చాము ఇంకా తెలియదు మనకి. అలాంటి అజ్ఞానంలో ఉంటాం, పాపకర్మలం కదా. కనుక ఈ కథ ఏం చెప్తుంది మనకి, నాయన
తల్లి తండ్రి మొగుడు పెళ్ళాం కొడుకులు ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవి. పై లోకంలో అవన్నీ ఏమి ఉండవు. అవన్నీ కూడా హాస్యాస్పదము. నువ్వు భూలోకంలో ఉన్నప్పుడే ఈ రిలేషన్స్ అని పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే నువ్వు సత్యలోకవాసి అవుతావు. నువ్వు సత్యలోకవాసివి కావాలి. అదే ఆత్మ యొక్క పరిణామ క్రమంలో తుది దశ. ఆ తుది దశ మళ్ళీ ఇంకో చోట అది తొలి దశ అవుతుంది. హై స్కూల్లో తొలి దశ 10th క్లాస్ అయితే కాలేజీలో అది తొలి దశ అవుతుంది కదా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బీఎస్సీ పాస్ కావాలి, గ్రాడ్యుయేషన్ కావాలి, మళ్ళీ అది పాస్ అయితే మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా రకరకాలు ఉంటాయి. ప్రతి తొలి దశ ఇంకొక తొలి దశే. అఖండంగా సాగుతుంటుంది ఇది. ప్రతి తొలి దశ ఇంకొక తొలి దశ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకోసారి ఈ శ్లోకం మళ్ళీ చూద్దాం. ఆ బ్రహ్మ భువన లోకాలు అంటే సృష్టిలో ఉండే లోకాలన్నీ భువన లోకాలు. అందులో బ్రహ్మలోకము తపోలోకము. ఆ బ్రహ్మ భువనాల్లోక అంటే ఆ భువన లోకాల్లో ఉండే బ్రహ్మలోకానికి, ఆ బ్రహ్మ భువనాల్లోక అక్కడికి వెళ్ళినా కూడాను పునరావర్తన అర్జున, మళ్ళీ తిరిగి వస్తావు అర్జున. మరి నువ్వు తిరిగి రావాల్సిందే. నువ్వు స్కూల్లో 9th క్లాస్ పాస్ అయినా మళ్ళీ 10th క్లాస్ కోసం ఉండాల్సిందే స్కూల్లో. 10th క్లాస్ పాస్ అయితే స్కూల్ నుంచి బయటకు వస్తావు, వేరే చిన్న జూనియర్ కాలేజీకి వెళ్తావు. కానీ స్కూల్లో 10th క్లాస్ వరకు ఉంటాయి. 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు, 5వ క్లాసు, 6వ క్లాసు, 7, 8, 9, 10 క్లాసులు ఉంటాయి. అలాగే ప్రతి ఆత్మ కూడాను భూలోకం, భువర్లోకం, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము ఇవన్నీ ఉంటాయి లోకాలన్నీ. ఆ సిలబస్ అంతా ఉన్నది. నువ్వు భూలోకం నుండి ఎక్కువ పాపాలు చేసావు అనుకోండి, పాపాలకి నువ్వు ఎక్కడ పోతావు? భూమికి దగ్గరగా ఉండే భువర్లోకాలకి వెళ్తావు, సువర్లోకాలకి పోవు. బాగా పుణ్యం చేసుకున్నావు అనుకోండి, సువర్లోకాలకు వెళ్తావు, భువర్లోకాలకు పోవు. సువర్లోకానికి పోయి మళ్ళీ అక్కడి నుంచి జనాలోకానికి వెళ్తాం. అక్కడి మళ్ళీ బేరేజ్ చేసుకుంటాం. జనాలోకాలకు వెళ్ళి మళ్ళీ ఇంకో జన్మ మనం నిర్ణయించుకుంటాం. భూలోకంలో ఉన్న ఎక్కువ రోజులు మళ్ళీ అక్కడి నుంచి జనాలోకానికి వెళ్తాము. జనాలోకం నుంచి మళ్ళీ ఇంకో జన్మ నిర్ణయించుకుని వస్తాము. శివలోకానికి వెళ్ళినా మళ్ళీ అక్కడి నుంచి జనాలోకానికి వెళ్తాము, నిర్ణయించుకుని వస్తాము. జనాలోకాల నుంచే మనం అన్నీ వచ్చేది ఇక్కడికి భూలోకానికి. ఆ జనాలోకంలో ఉండే అంశాత్మ యొక్క ఒక తీగలాగా వస్తాం ఇక్కడికి మనం, ఒక టెంటికల్ లాగా, ఒక తీగలాగా. ఆ తీగలాగా భూలోకానికి వచ్చిన ఆత్మ నిస్వార్థంగా బతికిందనుకోండి, అదే మహత్యము. నేను అనేది లేనే లేదు ఇక్కడ. అప్పుడు మహాలోకం చేరుకుంటావు. ధ్యానం చేయలేదు కానీ నేను లేకుండా జీవించావు, మహాలోకం చేరుకుంటావు. మళ్ళీ తిరిగి వస్తావు. మహాలోకానికి వెళ్ళినా మళ్ళీ ధ్యానం కోసం వస్తావు. ఎందుకంటే మూడోకం సంపాదించుకోవాలి. ఇక్కడ ఈ లోకంలో ఉండే ఆ లోకాలన్నీ చూడగలగాలి. కంటికి కనపడని లోకాలను చూడాలి ఈ భూలోకంలో ఉంటూ. నిస్వార్థంగా బతికితే విశుద్ధాత్మ అవుతావు. మూడో కన్నుతో బతికితే నువ్వు తపో ఆత్మ అవుతావు. లోక కళ్యాణ కార్యక్రమానికి నువ్వు నడుము బిగిస్తే, అందరి బుద్ధత్వం కోసం నువ్వు కష్టపడితే నువ్వు సత్యలోకవాసివి. ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తనోచన మాముపేత్య, అంటే నేనున్న స్థితికి చేరుకుంటే, నా దగ్గరికి నువ్వు వస్తే అంటే నేనున్న స్థితికి నువ్వు చేరుకుంటే, పునర్జన్మ నా విద్యతే, నీకు మళ్ళీ పునర్జన్మ లేదు నాయన అంటాడు ఆయన. రమణ మహర్షికి మరి పునర్జన్మ ఎందుకుంటే ఆయన తాను తెలుసుకున్నాడు, పూర్తిగా సత్యంగా జీవించాడు ఆయన. మళ్ళీ ఇంకోసారి వచ్చి నా సత్యలోకవాసిగా వస్తాడు, ఒక అవతారంగా వస్తాడు ఆయన, ఒక లీలా మానుషపుత్రుడిగా వస్తాడు.
ఎన్నో జన్మల్లో మనం నేర్చుకుంటాము, తర్వాత ఎన్నో జన్మలో నేర్పిస్తామని. స్కూల్లో టీచర్ లాగా, స్కూల్లో ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక 100 మంది టీచర్లు ఉంటారు కదా. ఈ టీచర్లు ఎవరు? కాలేజీకి వెళ్ళి కాలేజీ నేర్చుకుని యూనివర్సిటీ వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళే స్కూల్లో ఉండే టీచర్స్. స్కూల్లో 10th పాస్ అయితే వాడు స్కూల్లో టీచర్ ఎవడు కాలేడు. 10th పాస్ అయితే కాలేజీకి వెళ్ళి ఒక డిగ్రీ సంపాదించుకుంటే మళ్ళీ స్కూల్లో టీచర్ కాగలడు. మహాలోకం నుంచి వచ్చిన వాళ్ళు కూడా టీచర్స్ అవుతారు, మరి తపోలోకం నుంచి వచ్చిన వాళ్ళు కూడా టీచర్స్ అవుతారు, సత్యలోకం నుంచి వచ్చిన వాళ్ళు మహా టీచర్స్ అవుతారు. అవతార పురుషులు అవుతారు. కింది 3 చక్రాల వాళ్ళకి పై 3 చక్రాల వాళ్ళు టీచర్స్గా ఉంటారు, కింది 3 చక్రాల వాళ్ళు స్టూడెంట్స్గా ఉంటారు, సాధారణ జనులుగా ఉంటారు. జనాలోకవాసులు, జనాలోకవాసులకి మహాలోకవాసులు తపోలోకవాసులు టీచర్స్గా ఉంటారు. సత్యలోకవాసులు మహా ఆదర్శంగా ఉంటారు, గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్. మనందరికీ ఒక బుద్ధుడు ఆదర్శం, ఎగ్జాంపుల్, ఒక కృష్ణుడు ఆదర్శం. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం భగవద్గీత? మనం ఆయన మనకి ఆదర్శం. ఆ ఆదర్శం పెట్టుకుంటే మనం ఆ స్థాయికి ఎదుగుతాం, త్వరగా ఎదుగుతాం. ఆదర్శం పెట్టుకోవాలి, గోల్. నేను కూడా గాంధీజీలా కావాలి, నేను కూడా బుద్ధుడిలా కావాలి, నేను కూడా సీతలా కావాలి, పీతలా ఉండకూడదు, సీతలా కావాలి. ఇవన్నీ గోల్స్, లక్ష్యాలు. నువ్వు ఏ లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యానికి ఎగబడతావు. లక్ష్యం ఏం జరిగిపోతే గుడ్డెద్దు చేదోబడ్డట్టు. గుడ్డెద్దు చేదోబడితే ఏమవుతుంది? ఆ చేదు నాశనం అవుతుంది, ఆ గుడ్డెద్దుకు కూడాను ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి. తాను నష్టపోయింది, తన పరిసరాలను నష్టపరిచింది. గుడ్డెద్దు చేదోబడ్డట్టు. ఎద్దు తన గుడ్డితనం చేసేస్తే చేనుని చెరపదు, చేనుకు దిగదది, గట్టు నుండి గడ్డిని కాస్తుంది, వేస్తుంది. కానీ గుడ్డెద్దు చేలో పడుతుంది, చేదని సర్వనాశనం చేస్తుంది పంటను. తనకు మండుకొచ్చుకుంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, గుడ్డి మనుషుల్లా ఉండకూడదు మనం గడ్డి తినడం కోసం. మనం బుద్ధిజీవులుగా ఉండాలి, బుద్ధత్వం కోసం ఉన్నాం. సత్యలోక వాసనలు కావాలి మనం. పూర్ణ సత్యాన్ని మూట కట్టుకుని తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి. పాపాన్ని మూట కట్టుకున్నాం ఎన్నో జన్మలో పుణ్యాన్ని మూట కట్టుకున్నాము, ఇంకో జన్మలో నిస్వార్థత మూట కట్టుకున్నాము, ఇంకో జన్మలో ధ్యానాన్ని మూట కట్టుకున్నాము. ఇప్పుడు సత్యాన్ని మనం మూట కట్టుకుని సత్యలోక వాసనం అవుతున్నాం. పాపాన్ని ఎక్కువగా మూట కట్టుకుంటే భువర్లోకాలు, పుణ్యాన్ని ఎక్కువ మూట కట్టుకుంటే సువర్లోకాలు, మరి నిస్వార్థాన్ని ఎక్కువ మూట కట్టుకుంటే మహాలోకాలు, బాగా ధ్యానాన్ని మూట కట్టుకుని వెళ్తే తపోలోకాలు, లోక కళ్యాణ కార్యక్రమాలు, ధ్యాన ప్రచార కార్యక్రమాలు నిమగ్నమై వెళ్తే సత్యలోకాలు. సత్యలోకం వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ స్కూల్కి రావక్కర్లేదు. వచ్చినా నువ్వు టీచర్గా వస్తావు, స్టూడెంట్గా రావు. నేర్చుకోవడానికి రాదు, నేర్పించడం కోసం వస్తావు. మరి స్కూల్లో టీచర్స్ ఉండాలి కదా, భూలోకంలో ఈ స్కూల్లో టీచర్స్ ఉండాలి కదా. ఆ మహాలోక వాసులు, ఆ తపోలోక వాసులు, ఆ సత్యలోక వాసులు టీచర్స్గా వస్తుంటారు. ఇక్కడ స్టూడెంట్స్కి నేర్పించడం కోసం, పాఠాలు నేర్పించడం కోసం, ఈ పాఠాలను నేర్పించడం కోసం. ఆ అంటే అహింస, ఆ అంటే అనాపానసతి, ఈ అంటే ఇంగిత జ్ఞానము, ఈ అంటే ఈశ్వర ప్రణిధానము, ఇలాంటి పాఠాలను నేర్పించడం కోసం వస్తారు. ప్రతి స్కూల్లోనూ టీచర్స్ ఉండాలి కదా, ఉంటారు కదా. భూలోకం స్కూల్లోనూ కూడా టీచర్స్ ఉంటారు. నిస్వార్థంగా ఉండే విశుద్ధాత్మలు, తపోద్ధనులైన తపోఆత్మలు, మరి సత్య లోకవాసులైన మరి లోకానికంతా కళ్యాణ కార్యక్రమాలు చేయించే వాళ్ళు వస్తారన్నమాట. పిరమిడ్ మాస్టర్లు అందరూ అలాంటి వాళ్ళు. సత్యలోకవాసులు ఈ భూమికి అందరి సహాయం చేయడం కోసం వచ్చాం. మనం టీచర్స్గా వచ్చాం. పిరమిడ్ మాస్టర్లందరికీ నా యొక్క నమస్కారాలు.
ఇంకోసారి చెప్పుకుందాం ఇదే శ్లోకాన్ని. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోడ్చున మా ముంప్రీత్య కౌంతేయ పునర్జమ న విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోడ్చున మా ముపేచ్యుతు కౌంతేయ పునర్జమ న విద్యతే. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను స్కూల్లో, ఈ భూమండలం స్కూల్లో గొప్ప టీచర్స్గా ఉన్నారు. గొప్ప బోధకులుగా ఉన్నారు. పై చక్రాలకు సంబంధించిన వాడు పిరమిడ్ మాస్టర్. విశుద్ధ చక్రము, ఆజ్ఞాచక్రము, సహస్రారం కోసం సంబంధించిన వాడు. స్టూడెంట్స్ మూలాధారము, స్వాదిష్టాము, మణిపురం చెందినవాడు. టీచర్సు విశుద్ధ ఆజ్ఞ సహస్రానికి చెందినవారు. విశుద్ధ చక్రంలో ఉండే వాళ్ళు ఏం చెప్తారు? నాయన పరిశుద్ధంగా ఉండు, అబద్ధాలు చెప్పమాక, అందరికీ మంచి పని చేయి, నిస్వార్థంగా ఉండని చెప్తుంటారు. ఆజ్ఞాచక్రంలో ఏం చెప్తాడు? నువ్వు ధ్యానం చేసుకోబోయి, కళ్ళు రెండు మూసుకోబోయి, శ్వాస మీద ధ్యాస పెట్టబోయి అని చెప్తుంటారు. ఇక సత్యలోక వాసులు ఏం చెప్తారు? లోకానికి కళ్యాణం చేయడం కోసం కంకణం కట్టుకోబోయి, ఆ ఊరికి వెళ్ళి ధ్యానం చెప్పు, ఈ అమెరికాకి వెళ్ళి ధ్యానం చెప్పు, ఇండోనేషియాకి వెళ్ళి ధ్యానం చెప్పు. ధ్యాన జగత్ మ్యాగజైన్ తయారు చేయి, పిఎంసి ఛానల్ పెట్టు, అందరికీ నేర్పించు, ఇవన్నీ చెప్తుంటారన్నమాట. లోక కళ్యాణ కార్యక్రమాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక శ్లోకం గురించి తెలుసుకుందాము. దీన్ని మళ్ళీ మళ్ళీ మనం వింటూ ఉండాలి. భువన లోకాలు 14, అధోలోకాలు 7, ఊర్ధ్వలోకాలు 7. ఊర్ధ్వలోకాలు 7లో భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఇవే 7 చక్రాలకు సంబంధించినవి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రాలు. కింది 3 చక్రాలు ఉండేవాళ్ళంతా స్టూడెంట్స్, పై 3 చక్రాలు ఉండేవాళ్ళంతా కూడాను మాస్టర్స్, టీచర్స్. ఇటు స్టూడెంటు కాకుండా టీచర్ కాకుండా ఉండేది అనాహత చక్రం. వాళ్ళు స్టూడెంటు కాదు, టీచరు కాదు. అనాహత చక్రం మౌనంగా ఉంటారంతే, సౌండ్ లేదు అక్కడ. వాళ్ళు కింది చక్రాల్లో లేరు నేర్చుకోవడానికి, పై చక్రాల్లో లేరు నేర్పించడానికి. కనుక వాళ్ళు మౌనంగా ఉంటారు. వాళ్ళు ఏమైనా చెప్పారంటే నేను మౌనంలో ఉన్నానంటారు. ముని. వాళ్ళు కింది చక్రాల్లో లేరు, వాళ్ళు పై చక్రాల్లోనూ లేరు, మధ్య చక్రాల్లో ఉన్నారు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, తర్వాత అనాహత. అనాహత పైన 3 స్థితులు. అందులో 2 చక్రాలు, 3వ స్థితి. సహస్రాలు చక్రం అనబడదు, షట్చక్రాలు అంటారు. చక్రం అంటే మళ్ళీ తిరిగి రావాల్సిందే. చక్రాతీత స్థితి అంటే తిరిగి రాక్కర్లేదు. అదే చెప్పాడు, పునర్జమ విద్యతే. చక్రం అంటే తిరిగి రావాల్సిందే. ఆ బ్రహ్మ బోధనలోక పునరావర్తన వచ్చిన మళ్ళీ తిరిగి రావాల్సిందే నాయన, అది చక్రము. సహస్రం అంటే చక్రాతీత స్థితి. పునర్జమ విద్యతే. ఈ భూలోకంలో టీచర్స్ ఎవరు ఉంటారంటే విశుద్ధ లోకంలో ఉండే టీచర్స్, తపోలోకంలో ఉండే టీచర్స్, సత్యలోకంలో ఉండే టీచర్స్ ఉంటారు. అనాథంలో ఉండే వాళ్ళు వాళ్ళు స్టూడెంట్ కాదు, టీచరు కాదు, టీచర్ కాబోతారు. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావనుకో, అంటే స్కూల్లో ఉండవు, కానీ నువ్వు టీచర్ అయ్యావా? స్కూల్లో కాలేవు. నువ్వు కాలేజీకి వెళ్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు టీచర్ కాగలవు. 10th క్లాస్ పాస్ అయ్యాడు, కానీ పాస్ అయ్యాడు 10th క్లాస్ అంటే నేర్చుకోవడం అనేది నేర్చుకున్నాడు. కానీ చెప్పవలసిన ఇంకా ఎంతో నేర్చుకుంటే కానీ నువ్వు చెప్పడానికి వాడు రాడమండి. అంటే స్టూడెంట్ కాదు, టీచరు కాదు అన్నమాట. అనాహతంలో ఆహతం లేదు, వాడు సౌండ్ లేదు, గమ్మున నాకేం తెలియదు స్వామీజీ, నేనేం చెప్తాను, నేను ఇంకా నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి, కావాలి నేను చెప్తానులే అంటాడు. కానీ వాడు గుడ్ సిటిజన్,
ఎందుకంటే మౌలికంగా నేర్చుకోవాల్సిన నేర్చుకున్నాడు, నిస్వార్థంగా ఉన్నాడు వాడికి ఈగో లేదు, వాడికి అహంకారం లేదు, నిరహంకార స్థితిలో ఉన్నాడు. అహంకారం ఉండేవాడు వడవడ బాగుతుంటారు, అహంకారం లేనివాడు గమ్మని కూర్చుంటాడు. నాయన నేను ఇంకా నేర్చుకుంటాను, నేర్చుకున్న తర్వాత నేను పైకి ఎదుగుతాను, నేను కూడా వస్తాను, మీలాగే నేను రాను, మీరు వచ్చారు కదా నాకు నేర్పించడానికి, అలాగే నేను వస్తాను నేర్చుకున్న తర్వాత అంటారు. అనాహతం ఉండే వాళ్ళు ఏమంటారు, నేను కూడా విశుద్ధం అయితే నేను కూడా చెప్తాను, నేను కూడా ఆజ్ఞాచంగా నేను చెప్తాను, సహస్రాలు నేను చెప్తాను, ఎందుకు చెప్పను? నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే మన స్కూల్కి వెళ్ళి టీచర్ అవుతావు కదా, 10th పాస్ కానీ నువ్వు 10th చెప్పలేవు కదా, ఎవడు అలా చెప్పడు కదా, వాడు కనీసం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి 10th చెప్పాలంటే. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇది గొప్ప డిజైన్, ఇదంతా గొప్ప ప్రణాళిక, గొప్ప రచన, గొప్ప ఆత్మకథ. ఈరోజు విస్తారంగా ఈ ఆత్మకథ తెలుసుకుందాం మనం. చివరిగా మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుందాం శ్లోకాన్ని. ఎన్నిసార్లు చేసుకున్నా ఎంతో బాగుంటుందో నాకైతే. నేను ఎందుకు రిపీట్ చేస్తుంటానంటే నా చెవులు మళ్ళీ ఈ శ్లోకాన్ని, నా మాటలను వినాలి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జమ న విద్యతే. ఈరోజు ఒక విషయం అందరికీ చెప్పాలి. రేపు 5వ తారీఖు గురు పౌర్ణమి ఉంది. గురు పౌర్ణమి సందర్భంగా పిల్లల మాస్టర్లు అందరూ కూడాను 2 గంటలు ధ్యానం చేయాలి, రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు. ఇది విస్తారంగా అందరికీ చెప్తాం మనం. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి, ఎవరి సెంటర్లో వాళ్ళు ఉండి, సెంటర్లో ఉంటే సోషల్ డిస్టెన్సింగ్ చేసుకుంటూ అన్ని పద్ధతులు అనుసరిస్తూ, మీ ఇంట్లో ఉండి అయినా సరే, సెంటర్కి వెళ్ళైనా సరే 2 గంటల సేపు ధ్యానం. మొత్తం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అంతా, ప్రపంచంలో మూవ్మెంట్ అదే టైంలో చేస్తుంది. జూలై 5వ తారీఖు గురు పౌర్ణిమ. అందరు సకల గురువులను తలుచుకుంటూ, మనం సకల సత్యలోకవాసులను తలుచుకుంటూ, వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మనం 2 గంటలు ఏకదాటిగా ధ్యానం చేద్దాము. జూలై 5వ తారీఖు గురు పౌర్ణిమ సందర్భంగా రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు చక్కగా సంగీతం వస్తుంటుంది. పిఎంసిలో నేను ఉంటాను, ఇక్కడ స్టూడియోలో నేను ఉంటాను. ఆ స్టూడియో నుంచి ప్రసారం అవుతుంటుంది చక్కటి సంగీతంతో, చక్కటి బిస్మిల్లాహ్ సంగీతంతో మనం ధ్యానం చేద్దాము. లేదా పండిత్ రవిశంకర్ సితార్తో ధ్యానం చేద్దాము. 2 గంటలు ఏకదాటిగా చేయాలి, రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు. మహాధ్యానం, గురు పౌర్ణిమ సందర్భంగా మహాధ్యానము. మనకి నేర్పించిన ఆధ్యాత్మిక గురువులందరికీ మనం ఆ రోజు మనం గుర్తు చేసుకుంటాం. గురు పౌర్ణిమ నాడు ఎవరెవరైతే మనకి ధ్యానం నేర్పించారో, ఎవరెవరైతే మనకి ఆత్మజ్ఞానం ప్రబోధించారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ, వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం 2 గంటలు ఆ గురు సన్నిధిలో ఉంటాం. మనం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు నాన్ స్టాప్ ఏకదాటిగా గురు పౌర్ణిమ మహాధ్యానము. పిల్లల మాస్టర్లందరూ దీన్ని పాటించాలి. ఎవరింట్లో వాళ్ళు ఉంటూ, లేదా ఎవరి సెంటర్లో వాళ్ళు ఉంటూ, ఎక్కువ సమూహం లేకుండా కొద్ది మందితో కూర్చుని సోషల్ డిస్టెన్సింగ్ అంతా పార్టిసిపేట్ చేసుకుంటూ విశేషంగా ధ్యానం చేద్దాము. ఈ గురు పౌర్ణిమ ఎంతో మహత్వమైనది. 2020 గురు పౌర్ణిమ. ఈ సంవత్సరమే ఒక పెద్ద పెనుమార్పులో ఉన్నాం మనం. ఈ పెనుమార్పులో వచ్చిన గురు పౌర్ణిమ ఇది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి ఎంతో ఇంపార్టెంట్ డే గురు పౌర్ణిమ డే అంటే.
ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి నాడు నందవరంలో ఉంటాము. ఈసారి నందవరంలో ఉండము, కానీ ఎవరిలో వాళ్ళు ఉంటాము. నేను స్టూడియోలో ఉంటాను, లేదా స్టూడియో నేను ఉన్న చోట ఉంటుంది, ఎక్కడ ఉంటే అక్కడ. నేను కడతాల్లో కైలాసపురిలో ఉండొచ్చు, ఇంకా నిర్ణయించుకోలేదు. లేదా ఇంట్లో ఉండొచ్చు, లేదా స్టూడియో ఉండొచ్చు. ఎక్కడున్నా కూడాను ఇది ప్రసారం చేయబడుతుంది. ఇంకోసారి గుర్తుంచుకోండి, రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు 2 hours నాన్ స్టాప్ సంగీత ధ్యానం ఉంటుంది. గురు పౌర్ణమి నాడు జూలై 5వ తారీఖు. ప్రస్తుతం ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దామని. Close your eyes and observe your breathing. Be with your breath, my dear friends, for 5 minutes. Don't open your eyes. Be with your breath. Become immersed in your own cosmic self. न ही कोई सोच, न ही कोई विचार. सांसों के साथ दोस्ती एवं सांसों के साथ मस्ती, मेरे प्यारे दोस्तों. Final 2 minutes. Be with your breath.
శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, ఆనాపానసతి. అందరికీ ఆనాపానసతిని పరిచయం చేయడమే సత్యలోకవాసుల యొక్క కథ, సత్యలోకవాసుల యొక్క కర్తవ్యం. సత్యలోకవాసుల యొక్క సేవా కార్యక్రమం అందరికీ ఆనాపానసతిని అందించడం, ఈ వజ్రాయుధాన్ని అందించడం, ఈ కామధేనుని అందించడం, ఈ కల్పవృక్షాన్ని అందించడం, ఈ చింతామణిని అందించడం, ఈ అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని అందించడం, ఈ అక్షయపాత్రను అందించడం. ఇదే సత్యలోకవాసుల యొక్క కార్యక్రమం, సేవా కార్యక్రమం. ఆనాపానసతి అనే కామధేనువుని ఇవ్వడం, ఆనాపానసతి అనే కల్పతరువుని ఇవ్వడం, ఆనాపానసతి అనే వజ్రాయుధాన్ని ఇవ్వడం, ఆనాపానసతి అనే చింతామణిని ఇవ్వడం, ఆనాపానసతి అనే అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఇవ్వడం, ఆనాపానసతి అనే అక్షయపాత్రను ఇవ్వడం. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే పిరమిడ్ మాస్టర్ల యొక్క కర్తవ్యం. మహా కార్యక్రమం. ఆనాపానసతిని అందరికీ ఇవ్వడం. ఆన్ అంటే ఉచ్ఛ్వాస, అపాన్ అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. అందరికీ ఆనాపానసతిని బోధించడం, అందరికీ ఆనాపానసతిని ప్రసాదించడం, అందరినీ సత్యలోకవాసులుగా చేయడం. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము, మూలాధారము, స్వాదిష్టానము, మణిపురకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రం. మై డియర్ ఫ్రెండ్స్, ఏడు రంగులు, సప్తవర్ణాలు, రెడ్, ఆరెంజ్, గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్. ఆఖరి ఒక్క నిమిషం. ఏడు రంగులు, విబ్గ్యార్, వి ఫర్ వైలెట్, ఈ ఫర్ ఇండిగో, బి ఫర్ బ్లూ, వై ఫర్ ఎల్లో, జీ ఫర్ గ్రీన్, ఓ ఫర్ ఆరెంజ్ అండ్ ఆర్ ఫర్ రెడ్. మై డియర్ ఫ్రెండ్స్, మూలాధారం రెడ్, సహస్రము వైలెట్. రెడ్ కింద ఇన్ఫ్రారెడ్ ఉంది, వైలెట్ పైన అల్ట్రా వైలెట్ ఉంది. అనంతంగా సరిపోతూనే ఉంటాయి. కానీ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది విబ్గ్యార్, షట్ చక్రాలు, మరి చక్రాతీత స్థితి అని సహస్రము, 7 లోకాలు, భువన లోకాల్లో 7 లోకాలు. ఆఖరి ఒక్క నిమిషము, శ్వాస మీద ధ్యాస.
Final 1 minute. ఆఖరి 30 సెకండ్లు. బీ విత్ యువర్ బ్రెత్. Final 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులను 2 కళ్ళ మీద పెట్టుకుందాం. Five, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes, my dear friends. అందరికీ నమస్కారం.